వెల్కమ్ టు వార్ 2K19. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామంపై ఏపీ 24/7 ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేయడంలో ముందుంటుంది. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ బులెటిన్లో అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎన్నికల ట్రెండ్ ఎలా ఉందో చూద్దాం. అనంతపురం జిల్లాలోని హై వోల్టేజ్ ఎన్నికలు రాప్తాడులో జరుగుతున్నాయి. పరిటాల రవీంద్ర కుటుంబానికి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈసారి ఎన్నికల్లో రవీంద్ర వారసుడిగా తనయుడు యువనేత పరిటాల శ్రీరామ్ రాజకీయ అరంగేట్రం చేయడంతో రాప్తాడు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఆసక్తికర పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో ఒకటిగా మారింది. రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు బరిలో దిగనున్నారు. అయితే ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ జరగనుంది. మరి ముఖ్యంగా ఈ ఎన్నికలలో టీడీపీ తరపున మొదటిసారిగా పరిటాల కుటుంబం నుంచి వారసుడైన పరిటాల శ్రీరామ్ అసెంబ్లీ బరిలోకి దిగడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఓటమి ఎరగని పరిటాల కుటుంబం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల పోరులో ఇంటిల్లిపాది ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాగా వైసీపీ తరపున 2 సార్లు ఓటమి చెంది ముచ్చటగా 3వసారి రాప్తాడులో బరిలో నిలిచిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఇరు పార్టీల అభ్యర్థులు విజయం కోసం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ప్రచారంలో దూసుకుపోతుండటంతో ఎన్నికలు హోరాహోరీ తప్పదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఇక్కడ జనసేన నుంచి సాకే పవన్ కుమార్, కాంగ్రెస్ నుంచి జనార్దన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎప్పుడూ కూడా ఓటమెరగని రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం ఈసారి తనయుడు శ్రీరామ్ని బరిలోకి దింపడంతో ఆసక్తికర పోటీ నెలకొంది అనే చెప్పాలి. ఇక రాప్తాడు నియోజకవర్గం పొలిటికల్ హిస్టరీని పరిశీలిస్తే 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడిన కొత్త నియోజకవర్గంలో 2 సాధారణ ఎన్నికలు జరగగా 2 సార్లు పరిటాల కుటుంబం విజయకతనం ఎగరవేసింది. ప్రస్తుతం 3వసారి ఆ కుటుంబం హ్యాట్రిక్ కొట్టడం కోసం బరిలో దిగింది. 2009, 2014 ఎన్నికల్లో పరిటాల సునీత ప్రత్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై గెలుపొందారు. కాంగ్రెస్, వైసీపీ తరపున గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరోసారి పరిటాల వారసుడు శ్రీరామ్తో తలపడనున్నారు. ఇప్పటి వరకు 2 సార్లు ఓడిపోయినా ఈసారి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తోపుదుర్తి ఎన్నికల బరిలో నిలిచారు. రాప్తాడు నియోజకవర్గంలో ఓటర్లు ప్రధానంగా ఇక్కడ ప్రభావితం చేసే వర్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాప్తాడు నియోజకవర్గంలో 2014తో పోలిస్తే ఈసారి 18,336 ఓట్లు పెరిగాయి. ఈ ఓటర్ల వివరాల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం కూడా ఉంది. రాప్తాడు నియోజకవర్గంలో బీసీ ఓటర్లే గెలుపోటములు శాసించే స్థాయిలో ఉన్నారు. నియోజకవర్గంలో 2,31,386 ఓటర్లు ఉండగా ఇందులో బీసీలు 50% పైగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీకి బీసీలే అండగా నిలుస్తున్నారు. పరిటాల రవీంద్ర హయాం నుంచి బీసీలు ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. కురుబకులం, వాల్మీక బోయ కమ్యూనిటీలు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రతి గ్రామంలోనూ బీసీ వర్గాలు పరిటాల కుటుంబం అంటే నేటికి తరగని అభిమానం చూపుతూ వస్తున్నాయి. కాగా ఈసారి శ్రీరామ్ ప్రత్యర్థి ప్రకాష్ రెడ్డి బీసీల ఓట్లపై కన్నేశారు. దీంతో అక్కడ పరిస్థితి హోరాహోరీగా మారింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీసీలు ఎవరు వెంట ఉంటారు, ఎవరి వెనక ఉండి వారిని ముందుకు నెడతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక టీడీపీకి, వైసీపీకి మధ్య ఎలాంటి కాంపిటీషన్ ఉంది 2019 ఎన్నికల్లో అనేది ఒకసారి పరిశీలిస్తే హోరాహోరీ ఎన్నికలలో ఇరు పార్టీల అభ్యర్థులు బలాబలాలు, బలహీనతలను ఒకసారి పరిశీలిస్తే టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్కు ఉన్న ప్రధాన బలం పరిటాల అనే బ్రాండ్ ఇమేజ్ చెక్కు చెదరకపోవడం. బీసీలో నేటికి తరగని అభిమానం ఉండటం కలిసొచ్చే అంశం. గత 5 ఏళ్ల పాలనలో శ్రీరామ్ తల్లి, ప్రస్తుత మంత్రి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు శ్రీరామ్కు కలిసొచ్చే అంశం కానుంది. పరిటాల రవీంద్ర కాలం నుంచి నేటి వరకు క్యాడర్ చెక్కు చెదరకపోవడం, పరిటాల రవీంద్ర ట్రస్ట్ ద్వారా రవి ఆశయాలను నేటికి ఆ కుటుంబం కొనసాగించడంతో పేద వర్గాల్లో పరిటాల కుటుంబం పట్ల ఆదరణ ఏమాత్రం తగ్గలేదనే ఇక్కడ జనం మాట. వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయానికొస్తే వరుసగా 4 సార్లు ఓడిపోయినా సానుభూతి, సొంత సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉండటం ప్రకాష్ రెడ్డికి కలిసొచ్చే అంశం. నియోజకవర్గంలోని క్యాడర్ మొత్తం ఒక్కతాటిపైకి రావడం, అధికారంలో లేకున్నా రాప్తాడు నియోజకవర్గానికి 10 ఏళ్లుగా పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడడం తోపుదుర్తికి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. తోపుదుర్తి కుటుంబం కూడా మొదటి నుంచి సామాజిక సేవల ద్వారా నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. అయితే ఈ పట్టును గమనించి ప్రజలు తోపుదుర్తి వెంట ఉంటారా, లేక ముందు నుంచి కంచుకోటగా ఉన్న
పరిటాల వర్గానికి అండుదండగా ఉంటారా అనేది మే 23 వరకు ఎదురు చూడాల్సిన అంశం. ఏది ఏమైనా కూడా ఈసారి రాప్తాడు నియోజకవర్గంలో బలమైన పోటీ అయితే నెలకొంది అనేది చెప్పాలి. ఇక రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ పార్టీలకున్న సానుకూల ప్రతికూల అంశాలను ఓసారి చెక్ చేద్దాం. ఇక్కడ టీడీపీ బలం పరిటాల రవీంద్ర కుటుంబమే. దివంగత పరిటాల రవీంద్ర తన రాజకీయ దూకుడుతో జిల్లాలోనే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా టీడీపీకి ధైర్యంగా మారారు. ఆయన నిర్వహించిన సామూహిక ఉచిత వివాహాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఎన్నికల్లో తిరుగులేని విజయుడిగా నిలుస్తూ వచ్చారు. ఆయన తర్వాత ఆయన భార్య పరిటాల సునీత కూడా రవీంద్ర ఆశయాలను సాధించే క్రమంలో రాజకీయంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. మంత్రిగాను నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే నియోజకవర్గంలో ఏకంగా 36 చెరువులను కృష్ణా జిల్లాలో నింపి గ్రామాలను సస్యశ్యామలం చేయడం టీడీపీకి కలిసొచ్చే అంశం కానుంది. 804 కోట్లతో పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు ఉధృతంగా సాగుతుండటం, దీనివల్ల రామగిరి, కనగాలపల్లి, కంబతూరు మండలాలకు లబ్ధి చేకూర్చడం కూడా టీడీపీ అభ్యర్థి విజయానికి దోహదం చేసే అంశంగా చెప్పుకోవచ్చు. 100 కోట్లతో నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు, తార్ రోడ్లు, పోలీస్ స్టేషన్, ఎంపీటీఓ, ఎంఆర్ఓ భవనాలు నిర్మించడం టీడీపీకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. మరి ఇలా అనేక రకాలుగా అభివృద్ధి చేసిన రాప్తాడు నియోజకవర్గంలో ఓటర్లు పరిటాల వెంటే ఉంటారా లేక మార్పును కోరుకుంటారా అనేది చూడాల్సిన అంశం. ఇక రాప్తాడులో వైసీపీ పార్టీ సానుకూల ప్రతికూల అంశాలను ఓసారి పరిశీలిస్తే గతంలో కంటే వైసీపీ క్యాడర్ మరింత ఐక్యంగా కలిసి రావడం ఆ పార్టీకి పెద్ద బూస్టప్గా చెప్పుకోవచ్చు. క్యాడర్ను వదలక దశాబ్దాలుగా తోపుదుర్తి కుటుంబం ఆ వర్గాలను తమ హక్కును చేర్చుకోవడం వైసీపీకి కలిసొచ్చే అంశం కానుంది. 10 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు చేరువుగానే ఉండటం తోపుదుర్తి పట్ల, పార్టీ పట్ల కొంత సానుభూతి ఉంది. అంతేకాదు గతంలో తోపుదుర్తి కుటుంబ కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాహుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసింది. పల్లెల్లో వ్యవసాయ బోర్డులు వేయడంతో పాటు రైతుల్లో కొంత సానుకూలత వైసీపీ పట్ల ఉంది.